పిఎస్ఆర్ అంటే ఏదో రియల్ ఎస్టేట్ ఏజెన్సీ లాగా పిఎస్ఆర్ ప్లాట్స్. సో ఫస్ట్ ప్రియదర్శి గారు దీన్ని ధరించెదరు. ఓకే, దాన్ని ధరించెదరు. ప్రియదర్శి సినిమాలో సైంటిస్టులు కదా, దీన్ని ఎక్కడ ధరించాలండి? దీన్ని విస్పర్ ఛాలెంజ్ అనుదురు. అది అసలు ఈ సినిమా పేరా? నిజం. మమ్మల్ని ముగ్గురిని చూస్తుంటే నేను గుడ్డోడిని, మూగోడు, ఆయన చెవిటోడు అన్నట్టుంది ఇది. దుస్వప్నము. దు ఆ, స్వప్నము. స్వప్నము. సో స్వా. స్వా. గుప్త నిధులు ఊగిసలాడతారు. అందుకనేనా నీ గుప్త నిధులు ఊగిసలాడుతున్నాయి? అంటే అడ్డగాడిదా అంటే అన్నాడు గాని ఏంట్రా బాబాయ్, సౌండ్ తగ్గించాలా? కుర్చీని మడత పెట్టి 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 Hey amigos, namaste. This is Mahi. Welcome to India Glades. సారీ Sorry. Okay. సారీ సార్. కంటిన్యూ చేస్తాను అలాగే. Okay. మళ్ళీ కంటిన్యూ. ఇండియా గ్లేడ్స్ తెలుగు అండ్ రైట్ నౌ ఇప్పుడు మన ముందు పి ఏ చెప్పాలి, ఏదో చెప్తున్నావు ఇందాక ఆర్మీకోస్ అనేది నాకు చెప్పాలి. బాగుంది. కనెక్ట్ అయిపోయింది. ఏంటిది? పేస్ట్ చేసేసుకుంటారు. సో పిఎస్ఆర్ ఉన్నారనమాట. పిఎస్ఆర్ అంటే ఏదో కంపెనీ నేమ్ అనుకోవద్దు. ప్రియదర్శి గారు అండ్ అలానే శ్రీ విష్ణు గారు అండ్ రాహుల్ రామకృష్ణ గారు. ఆర్ఎస్పీ అన్నారేమో. నేను పిఎస్ఆర్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ కంఫర్టబుల్ పార్టీ. పిఎస్ఆర్ అంటే ఏదో రియల్ ఎస్టేట్ ఏజెన్సీ లాగా పిఎస్ఆర్ ప్లాట్స్. యా, ఇందులో ఓం ఎవరు, భీమ్ ఎవరు, బుస్ ఎవరు? మీ ఇష్టం. ఎలా అన్న పిలవచ్చు, ఎలా పిలిచిన పలుకుతాం. చిట్టులు వేసుకుందామా? ఎవరు ఇక్కడ ఉన్నట్టున్నాయి ఆల్రెడీ. విత్ యువర్ పర్మిషన్ నేను ఒకటి అడుగుతాను. వచ్చిన వెంటనే చూసాను మీరు అసలు ముగ్గురు కళ్ళజోడు పెట్టుకుని భలే ఉన్నారు. అసలు ఏంటి మీ ఎక్స్ప్రెషన్స్ బయట పడకూడదనే ఏంటి అసలు? అంటే స్పాట్ లైట్స్ లో ఎక్కువ స్పాట్ పెడుతున్నారు మాకు కొంచెం దాన్ని. ముగ్గురం కవల పిల్లలు అండి. కవల పిల్లలు కవలంటే ఇద్దరు కదా, ముగ్గురు ఎలా వస్తారు? ముగ్గురు కూడా ఉంటారు. ట్రిప్లెట్స్. ట్రిప్లెట్స్. సినిమాలో అదే మా క్యారెక్టర్. అందుకే ప్రమోట్ చేస్తున్నాం. ట్రిప్లెట్స్ ఆఫ్ సినిమా అని. విత్ యువర్ పర్మిషన్ నేను కూడా గాగల్స్ పెట్టుకోవచ్చు. తీసేస్తాం మళ్ళీ. ఓకే, థ్యాంక్ యూ. బాగున్నాయి బాగున్నాయి. పెట్టుకోండి 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 సార్. పెట్టుకోండి, బాగున్నాయి. పెట్టుకోండి ఇంత ఇబ్బంది పెట్టేస్తారా? పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి ఎలా జరిగింది సినిమా అంతా? సినిమా సక్సెస్ఫుల్ గా జరిగిపోయింది. ఓకే, ఎప్పుడు రాబోతుంది? రిలీజ్ అయిపోయింది. షూటింగ్ 22nd మార్చ్ 22nd. ఇప్పుడు మనం ఒక కార్యక్రమంలో ఒక చిన్న ఏమా? అన్నమాట. ఓకే, అదే మీరు మమ్మల్ని ఆడుకునేది కదా. సో ఫస్ట్ ప్రియదర్శి గారు దీన్ని ధరించెదరు. ఓకే, దాన్ని ధరించెదరు. ప్రియదర్శి సినిమాలో సైంటిస్టులు కదా, దీన్ని ఎక్కడ ధరించాలండి? దీన్ని చెవులకి ధరించాలి. చెవులక. ఓకే అండి. మీకు ఇంకెక్కడన్నా సులభంగా ఉంటే అక్కడ కూడా ధరించు. యా. ఓకే, ప్లీజ్ ధరించండి. చెప్పండి. మీరు ఇప్పుడు సైంటిస్టులు కదా సినిమాలో అవును. కదా, అన్ని కనుక్కుంటారు కదా. ఏంటి వినపడట్లా? మీకు పేమెంట్ కూడా ఇక్కడ ఇవ్వలేదు, మీరు యాక్ట్ చేయొద్దు ప్లీజ్ దయచేసి. కాదండి, నాకు వినపడట్లేదు, గట్టిగా చెప్పండి అంటున్నాను. ఇప్పుడు ఏం లేదు, అక్కడ ఉన్నవి మా వాళ్ళు తీసేదారు అనమాట. మీరు గెస్ట్ చేసేదారు. సరే, ఇప్పుడు పాట స్టార్ట్ అవుతుంది. తీసేదారు, గెస్ట్ చేసేదారు, ఈ గ్రాంధిక భాష ఎందుకు? ఓకే ఓకే, ఇప్పుడు కన్వే చేయండి ఆయనకి. దీన్ని విస్పర్ ఛాలెంజ్ అనుదురు. అది అసలు ఈ సినిమా పేరా? దానిలో అన్ని రకాలు ఉంటాయి. డైలాగ్ సార్, ఇది Dialogue ఉండొచ్చు. ఫేమస్ డైలాగ్. నాకేం వినపడట్లేదు, బట్ చాలా సౌండ్ పెట్టారు. యా, ప్లీజ్ కన్వే హిమ్ శ్రీ విష్ణు గారు. మీరు చెప్పండి సార్ ముందు. ఇది కన్వే చేస్తే ఇంకా మొత్తం అన్నవట్లే వచ్చు. ఏంటి నిజంగా నాకేం వినపడట్లా? ఒకటి నో నో, లిప్ సింక్ ఓన్లీ, నాట్ యాక్షన్. ఓహో. ఏంటి అంత పెద్దగా ఉంటుందా? ఇదిగో. లే నీ నీ సా చెప్పండి, ఇంకా నీచా. మొత్తం రాసి చెప్పండి మొత్తం. మరి ఇంకెలా చెప్పాలి? మొత్తం వర్డ్ పలకండి, ఆయన దట్స్ ఎ విస్పర్ ఛాలెంజ్. ఓకే, మళ్ళీ మళ్ళీ ఓకే. నిజం. మమ్మల్ని ముగ్గురిని చూస్తుంటే నేను గుడ్డోడిని, మూగోడు, ఆయన చెవిటోడు అన్నట్టుంది ఇది. నిజం చెప్తే పోతావా?
పొలాల్లో పొలాల్లో ఇక చూపించండి, దీని మరి దారుణంగా ఉన్నది. చూపించనా? బాబు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు కూడా అది వినిపించట్లేదు. ఛాలెంజ్ అన్నమాట. దట్స్ ద ఛాలెంజ్. ఏంటి ఇట్లా అంటే ఏ అర్థం? చాలా మళ్ళీ ఒకసారి గట్టిగా చెప్పండి ఒకసారి. భీమ్ కరెక్ట్, అది తీరా. బేసిక్లీ నీకు వినిపించదరా, మేము పలికేది, మేము విస్పర్ చేసేది, నువ్వు లిప్ రీడింగ్ చేసి గమనించి నువ్వు చెప్పాలి అదేంటో. అర్థమైందా? ఓకే పెట్టుకున్నావు కదా సరదాగా, చెవులో పెట్టుకో. నీకు పెడతాను. అందుకే మీ పాటే పెట్టా, మీ సినిమా పాటే పెట్టా, ఎంజాయ్ చేస్తారని. ఓకే ఓకే కానీ అండి నిజం చెప్పురా పుల్లారావు. నిజమేనయ్యా పులారావు. నిజమేనయ్యా పుల్లారావు. సూపర్ సూపర్ పర్ఫెక్ట్. క్లాప్స్. వెరీ నైస్. Claps. కమాన్ యువర్ టర్న్. ఇటు చూడు. ఆ, ఇవే తగ్గించుకుంటే మంచిది. మరి ఓ బయటికి చెప్పొచ్చా? అలాగే చెప్పాలి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇవే లాస్ట్ లో ఏదో వచ్చింది. ఇవే తగ్గించుకుంటే ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎస్ రైట్. సార్ మీకు నిజంగా అవార్డు వచ్చింది తెలుసా? అండ్ లిప్ మొత్తం మొత్తం బేడ్తో నిండిపోయింది, అయినా ఆయన కన్వే చేశారు. లిప్సా? అవార్డు ఆయనకు కాదు, నాకు ఇవ్వాలి, నేను అభినయించినందుకు. సరే వెరీ నైస్. Thank you. అది అలా పాస్ అయ్యండి. ఇప్పుడు మీ రివెంజ్ ప్లీజ్. ఒక 2 కార్డు. మళ్ళీ ఓకే రెడీ. ఇది తెలుగు అక్షరం కదా, తెలుగు అక్షరం. ఇంగ్లీష్ లో రాశారు, అర్థం కాలేదు. ఓకే చెప్పండి, బయట చెప్పండి, ఒకరు ఆయన గెస్ చేస్తారు. దుస్వప్నము. అదేనా నేను చెప్పింది? స్వప్నం. దుస్వప్నము. దు స్వప్నము. స్వప్నము. సో స్వా స్వా దిష్ దుస్వప్నము. దుస్వప్నము. వండర్ఫుల్. స్టార్ట్ అయిపోయింది. ఓకే కంటిన్యూ ప్లీజ్. పాట కూడా అయిపోయింది. ఓకే రెడీ. ఆపుకుంటున్నాను. సార్ 1 minute. సారీ సార్, అంటే ఇంటర్నెట్. ఓహో, ఇక్కడ ఈ టైమర్ ఫెసిలిటీ ఉందా మనకి? Song పెడతాం. Song. ఓహో, ఓకే ఓకే ఓకే. యా ఇది భలే ఉంది గేమ్ ఇది. సార్ మీరు అలా ఉండండి సార్, చాలా బాగుంది. ఒక 1 minute సార్. ఇప్పుడు మీ సినిమా గురించి అడుగుతాం. ఫస్ట్ ముగ్గురికి ఒకేసారి కట్ చెప్పడం జరిగిందా, ఒకరి తర్వాత ఒకరు ఎంటర్ అయ్యారు? సార్ ఇది అయిపోయిన తర్వాత మాట్లాడుకుంటా. లేదు సార్, ఇన్ బిట్వీన్ ఇప్పుడు ఒక నవ్వు ఆపుకుంటున్నాను కదరా. నవ్వు ఆపుకుంటున్నాను కదరా. ఆపుకోవద్దు. ఆపుకుంటున్నాను కదరా. నవ్వు ఆపుకుంటున్నావు. కదరా. 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 నవ్వు ఆపుకుంటున్నావేంట్రా? ఆపుకుంటున్నావు కదరా. కదరా. నవ్వు ఆపుకుంటున్నావు కదా. సార్ అది ఫ్లో నవ్వు ఆపుకుంటున్నావు కదరా, నువ్వు ఆ ఫ్లోలో చెప్పాలి సార్. ఓకే, మంచి పాట. ఇప్పుడు ఈ పాట. సార్ అందులో మన సినిమా డైలాగ్స్ కూడా ఉంటాయి సార్, ప్లీజ్ దయచేసి కొంచెం షఫిల్ చేయండి. ఓకే ఓకే స్టార్ట్ చేయచ్చా? సార్ ప్లీజ్ కంటిన్యూ. సార్ వస్తుంది కదా సార్, రాహుల్ గారు? వస్తుంది. ఓకే డన్. గుప్త నిధులు ఊగిసలాడు. ఈజీ చెప్పేశారు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందిరా. అంటే అన్నాడు గాని అంటే అడ్డగాడిదా. అంటే అంతే. అంటే టే టే టా టా అత్తారింటికి దారేది. అంటే ఏమంటారా? అంటే అన్నాడు గాని ఏంట్రా? సార్ ఇంకో ట్రై చేయండి సార్, ఇంకో ట్రై చేయండి. నీ ఫేవరెట్ యాక్టర్ ఓకే, కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్. కా
కా జల్ సి జా 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 కాజల్ కాజా కూడా కాజా కాజల్ రా చెవులు మోరిపోతున్నాయి లోపల. అయ్యో బాబాయ్ సౌండ్ తగ్గించాలా? కుర్చీని మడత పెట్టి 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 ఏమంటారో చెప్పు పెట్టుకో చెప్తా చెప్పరా. నో సార్, గేమ్ ఇస్ గేమ్. ఓకే, కాజల్ అగర్వాల్. కాజల్ కాజల్ అగర్వాల్. సూపర్ సూపర్, వెరీ నైస్. థ్యాంక్ యూ. ఎలా ఉంది సార్ ఇది? చాలా బాగుంది, చాలా బాగుంది. చెవులు పోటెక్కిపోయినాయి బేసిక్లీ. కొత్తగా ఉంది. యా ఇది మా హౌస్ పార్టీస్ లో ఖచ్చితంగా ట్రై చేయవలసిన హౌస్ పార్టీస్ లో. ఓకే సార్, ఆ పార్టీ గురించి మాట్లాడే ముందు ఈ ముగ్గురు ఫస్ట్ ఎవరు ఎంటర్ అయ్యారు కథలోకి, తర్వాత ఎవరెవరు వచ్చారు, అసలు ముగ్గురు అనుకుని వచ్చారు? ముగ్గురు ఒకసారి ఎంటర్ అవుతాం. సినిమాలోనే అలాగే అయ్యాం, సినిమాకి అలాగే సార్ సెట్స్ లోకి ఎంటర్ అవడం కదా సార్, స్టోరీలోకి ఎంటర్ అవడం. స్టోరీలో కూడా కాదా మీరే కదా ఫస్ట్ ముగ్గురు ఒకసారి. ఓహో ఓకే ఓకే, వాట్ ఈస్ యువర్ రియాక్షన్? అంటే మీ కో యాక్టర్స్ వీళ్ళిద్దరు అన్నప్పుడు ఏంటి అసలు కథ చెప్పినప్పుడు? ఇప్పుడు ముగ్గురు కథ అని చెప్తారు కదా సార్ ఆటోమేటిక్గా, ఫస్ట్ వీళ్ళిద్దరు యాక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి? యాక్చువల్లీ ఫస్ట్ లైన్ కింద ఓన్లీ లైన్ చెప్పాడు ముందు. అప్పుడు రాహుల్ దర్శి ఇలా అనుకుంటున్నాం అంటే నిజంగా బాగా వస్తే డెఫినెట్గా చేస్తే బాగుంటుంది. అంటే మాది వర్కౌట్ అయిన కామెడీ, మా నుంచి మంచి ఎంటర్టైనర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో బాగా కుదిరితే ఖచ్చితంగా చేద్దాం అనుకున్నాం. ఆ లైన్ ఫుల్గా రాసుకున్న తర్వాత చాలా బాగా అనిపించింది. డెఫినెట్గా చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాం. సో ఇమీడియట్గా చేయటం జరిగింది. ఇప్పుడు ఒక సీన్ చేసేటప్పుడు సినిమాలో ముగ్గురులో ఏ ఒక్కరి వల్ల ఇద్దరికి ప్రాబ్లం అయ్యేది? మాకు డైరెక్టర్ వల్ల ప్రాబ్లం అయింది, కానీ మా ముగ్గురు వల్ల అయితే మాకు ఎక్కడ ప్రాబ్లం. వాడు తప్పించుకున్నాడు. అతని వల్లనే ప్రాబ్లం అయితే వెళ్ళిపోవచ్చు. అలా కదా, అంటే ఇప్పుడు ఇద్దరు సీరియస్ చేస్తూ ఉంటే ఎవరో ఒకరు ఫన్ చేస్తూ ఉంటారు కదా సీన్. అసలు ఈ సినిమాలో ఎక్కడ మేము సీరియస్ గా చేసే స్కోప్ ఏం లేదు. అసలు మేమే కాదు, ఎవరు సీరియస్ గా చేసే ఏది స్కోప్ లేదు. ఓకే, అంత మ్యాజిక్కే, లాజిక్లే ఉండవు. ఒక లైన్ ఒకవేళ అడిగితే ప్లాట్ లైన్ అంటే ఏం చెప్తారు? ముగ్గురు ఫ్రెండ్స్, సైంటిస్ట్ స్టోరీ. ఓకే, ఏ సైంటిస్ట్ లో? ఇండియా సైంటిస్ట్ లా, నాసా సైంటిస్ట్ లా? నాసా. శ్రీలంకన్ అండి, నేను శ్రీలంకన్, ఈయన ఇండియన్, ఓకే వాడు చైనీస్. ఓకే, ముగ్గురు కలిసారు. ముగ్గురు కలిసి కానీ ఒకే సూట్లు వేసుకున్నారు. పాన్ ఏషియన్ స్టోరీ ఇది. పాన్ ఏషియన్ స్టోరీ. జాతరత్నాలు, ఒక బ్రోచెవర్ ఎవరు, ఇలాంటి కామెడీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వచ్చేవారు ఎవరు రా, బ్రోచెవర్ ఎవరు రా. మన మీద గౌరవం ఇచ్చాను రా అని లేకపోతే సారీ సార్ ఎలా సార్ ఇలాగా? అలాగే మామూలుగానే అప్పుడప్పుడు అలాగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా పెద్ద ఫన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే యూజువల్లీ ఇప్పుడు ఫన్ చాలా టఫ్ అని వింటాం. అంటే సెంటిమెంట్ కూడా మనం వర్కౌట్ చేయొచ్చు, కానీ ఫన్ అనేది టైమింగ్తో సెట్ అవ్వాలని ఎప్పుడు వింటుంటాం కదా. ఆ టైమింగ్ అనేది ఇప్పుడు ఒక యాక్టర్ అంటే ఓకే, కానీ మల్టిపుల్ యాక్టర్స్ ఉండేటప్పుడు ఆ టైమింగ్ అనేది సెట్ అవ్వాలి. సో దాని గురించి ఏం చెప్తారు మీరు వర్క్ చేసేటప్పుడు? టైమింగ్ లోనే చెప్పమంటారు అది కూడా? యా ప్లీజ్ చెప్పండి మరి. టైమింగ్ అంటే మాకు స్టార్ట్ ఎండ్ల గురించి బాగా తెలుసు ముగ్గురికి. 6 to 6 అండి. సో ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎక్కడ క్లోజ్ చేయాలి అనేది బాగా తెలుసు. సో మేము పెద్ద టైం చూసుకోకుండానే మనం అన్ని సీన్లు చేసాం కాబట్టి టైమింగ్ అలా వచ్చేసింది. వర్క్ షాప్స్ ఏమైనా చేశారు ముందు ఏమైనా? అంటే ఒక సీన్ ఇప్పుడు వెళ్ళే ముందు మళ్ళీ వర్క్ షాప్ అంటే నేను చిన్నప్పుడు మెకానిక్ దగ్గర అప్రెంటిస్ చేశాను. ఆయన వర్క్ షాప్ ఉండింది, అక్కడ చేసేవాడిని. ఇక్కడే డైరెక్ట్ వర్క్, జీవితానికి సరిపడా వర్క్ షాప్. సార్ మీరేం చెప్తున్నారు చెప్పండి. వర్క్ షాప్స్ అయ్యి మనకి చిన్నప్పుడు కూడా చేయలేదు బేసిక్గా. జస్ట్ ఒక టీమ్ రీడింగ్ చేసినట్టు. కాఫీ అంటే కాఫీ తాగడానికి వస్తే అక్కడ సడన్ గా స్క్రిప్ట్ వచ్చింది, అనుకోకుండా పేపర్లో పడుతుంది. సో ఎమ్మటే తీసి చదివితే మా స్క్రిప్ట్ అనమాట. సో బాగాలేదని చెప్పి కాఫీ తాగేసి వెళ్ళిపోయాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ థ్యాంక్ యూ. చాలా ఫన్గా ఉంది. మేబీ సినిమా కూడా ఇంత హ్యాపీగా నవ్వుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. ఇది ఓం భీమ్ బుష్ టీమ్తో మాట్లాడిన విషయాలు. దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.